కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించిన ఘటనపై కేసు నమోదైంది. సునీల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై బిఎన్ఎస్ యాక్ట్ 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యాహ్నం లోపు లొంగిపోతారని వైసీపీ నేతలు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించిన ఘటనపై కేసు నమోదైంది. సునీల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై బిఎన్ఎస్ యాక్ట్ 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యాహ్నం లోపు లొంగిపోతారని వైసీపీ నేతలు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి లోకేష్, పవన్ కుమార్లపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. శనివారం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితుడైనటువంటి సునీల్ యాదవ్ ను కారులో వెంబడించినటువంటి ఘటనకు సంబంధించి సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శనివారం డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఇద్దరిపైన, అంటే ఎంపీ అవినాష్ పిఏ అయినటువంటి లోకేష్, అలాగే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి పవన్ పైన ఇద్దరిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించేటటువంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినటువంటి రోజే సునీల్ యాదవ్ డిఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే ఉందో దాంతో పూర్తిగా విచారణ చేసినటువంటి పులివెందుల పోలీసులు ఈ రోజు వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరిపైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ లో ఏదైతే 351, 126 కింద వీళ్ళిద్దరిపైన నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరిని కూడా స్టేషన్ కు పిలిపించేటటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం లోపల తమ లాయర్ అయినటువంటి ఓవల్ రెడ్డితో కలిసి ఈ లోకేష్ అలాగే పవన్ కుమార్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు లొంగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మరోమారు కేసుకు సంబంధించినటువంటి విషయంలో పునరావృతం కాకుండా డిఎస్పీ మురళీ నాయక్ అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రావ్య. థాంక్యూ సుబ్బారెడ్డి.